మిత్రులారా, గోపాలరావు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మాతో మిత్రులు నాగు మండల అధ్యక్షులు, హనుమంతరావు కార్యదర్శి, ఉపాధ్యక్షులు, గౌరవ సభ్యులంతా ఈ కార్యక్రమంలో మేడే గోడ పత్రిక టీయూసీ ప్రచురించిన మేడే గోడ పత్రిక ఆవిష్కరణలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ మేడే 139వ మేడే ఇప్పుడు మనం జరుపుకోబోతూ ఉన్నాం. అంటే 1886లో అమెరికా దేశంలో షికాగో నగరంలో కార్మికులంతా ఒకనాడు 16 గంటలు 14 గంటలు పనిచేసే పరిస్థితి ఉండేది. పొద్దు పొడిచినప్పుడు పోయి పొద్దు గూకిన తర్వాత ఇళ్ళకి చేరే పరిస్థితి ఉండేది. ఒక రంగా కార్మికులకి రెస్ట్ అంటూ లేని పరిస్థితిలో కార్మికులంతా ఆ రోజు ఒక్కసారి అంటే 1886 మే 1వ తారీఖు నుంచి 8 గంటల పనిదినం కోసం సమ్మె చేయాలని ఒక సంవత్సరం ముందుగానే పిలుపునిచ్చి మే 1 నుంచి సమ్మెకు పూనుకున్నారు. ఈ క్రమంలో మే 3వ తారీఖున కార్మికులు అక్కడ ఒక మార్కెట్ ఉంది, ఏ మార్కెట్ అనేది ఉంది, ఆ మార్కెట్లో కార్మికులంతా సభ జరుపుకుంటున్న స్థితిలో కావాలని పోలీసులు రెచ్చగొట్టి కార్మికులపై కాల్పులు జరిపి చంపేసిన ఘటన. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల దినోత్సవంగా 1889 నుంచి కార్మికుల హక్కుల దినోత్సవంగా మేడేని జరుపుకుంటూ ఉన్నారు. అన్ని రకాల కార్మికులు, దీంట్లో ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి పై స్థాయిలో అన్ని ఆఫీసులలో పనిచేసే